2015 మార్చి 24 ఉదయం స్పెయిన్లోని బార్సిలోనా ఎల్ ప్రాటా విమానాశ్రయం సూర్యకాంతితో మెరుస్తోంది. రన్వే 07R పై ఒక మెరుస్తున్న ఎయిర్బస్ A320-211 విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇది జర్మన్ వింగ్స్ ఫ్లైట్ 9525గా జర్మనీలో డ్యూసెల్డార్ఫ్కు వెళ్లాల్సి ఉంది. ఈ ప్రయాణం సుమారుగా 1.5 గంటల పాటు సాగుతుంది. విమానంలో మొత్తం 150 మంది ఉన్నారు. అందులో 144 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది జర్మన్ మరియు స్పానిష్ పౌరులే ఉన్నప్పటికీ 16 ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరిలో జర్మనీలోని జోసెఫ్ కానింగ్ జిమ్నాసియం పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరు స్పెయిన్లో ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుని జర్మనీకి తిరిగి వెళుతున్నారు. విద్యార్థులందరూ చాలా సంతోషంగా తమ యాత్ర జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. వీరితో పాటు ప్రసిద్ధ ఒపెరా సింగర్లు మరియా రాగ్నర్ మరియు ఒలెగ్ బ్రైజార్ కూడా బార్సిలోనాలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత తిరిగి వెళుతున్నారు. కొంతమంది వ్యాపారవేత్తలు, పర్యాటకులు కూడా ఉన్నారు. ఇక్కడ కాక్పిట్లో 34 ఏళ్ల కెప్టెన్ ప్యాట్రిక్ ఉన్నారు. ఆయనకు 10 ఏళ్ల అనుభవం ఉంది. 6000 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం. ఆయన పక్కన 27 ఏళ్ల ఫస్ట్ ఆఫీసర్ ఆండ్రూస్ లుబిడ్జ్ కూడా ఉన్నారు. ఆయన సుమారుగా 630 గంటల ప్రయాణ అనుభవం కలిగి ఉన్నారు. వీరిద్దరూ ఆ ఉదయాన్నే డ్యూసెల్డార్ఫ్ నుంచి బార్సిలోనాకు విమానాన్ని నడిపారు. ఇప్పుడు మళ్లీ డ్యూసెల్డార్ఫ్ చేరుకోవాలి. అన్ని తనిఖీలు పూర్తయ్యాక ఉదయం 10 గంటల ప్రాంతంలో రన్వే 07 నుంచి విమానం టేకాఫ్ అయింది. కాసేపటికే విమానం ఆకాశంలో ఎత్తుకు వెళ్లడం మొదలుపెట్టింది. కింద బార్సిలోనా నగరం మెల్లగా వెనక్కి వెళ్ళిపోతోంది. మొదట ఎత్తైన భవనాలు, ఆ తర్వాత మధ్యధరా సముద్రం అలలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆండ్రూస్ లుబిడ్జ్ పైలట్ పాత్రలో ఉన్నారు. విమానం కంట్రోల్ ఆయన చేతుల్లోనే ఉంది. విమానం క్రూజ్ ఆల్టిట్యూడ్ వైపు వెళుతున్నప్పుడు మాటల మధ్యలో కెప్టెన్ ప్యాట్రిక్ తనకు బార్సిలోనాలో వాష్రూమ్కి వెళ్లే సమయం దొరకలేదని, ఇప్పుడు ఫ్లైట్ మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుందని ల్యూబిడ్జ్తో చెప్పాడు. దానికి ల్యూబిడ్ ప్రశాంతమైన గొంతుతో, పర్లేదు, విమానం 35,000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చని బదులిచ్చాడు. విమానం 38,000 అడుగుల ఎత్తుకు చేరుకుని స్థిరపడగానే కెప్టెన్ ప్యాట్రిక్ వాష్రూమ్కి వెళుతున్నానని, కాసేపట్లో తిరిగి వస్తానని ల్యూబిడ్తో చెప్పాడు. సుమారు 10 గంటల 30 నిమిషాలకు ఆయన తన సీటు వెనక్కి లాగి కాక్పిట్ తలుపు తెరిచి బయటకొచ్చాడు. అప్పుడు కాక్పిట్లో విమాన కంట్రోల్ మొత్తం ఆండ్రూస్ లుబిడ్జ్ ఒక్కడే చూసుకుంటున్నాడు. విమానం లోపల అంతా సాధారణంగా ఉంది. ప్రయాణికులు రిలాక్స్ అవుతున్నారు. కొందరు మ్యాగజైన్ చదువుతున్నారు, కొందరు ఫోన్ చూసుకుంటున్నారు. విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరికొందరు ఫోటోలు తీసుకుంటున్నారు. క్యాబిన్ సిబ్బంది కూడా సేవలందించడానికి సిద్ధమవుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే అది చాలా మామూలు ప్రశాంతమైన వాతావరణం. అప్పటి వరకు ఎవరికీ తెలియదు మరికొద్ది నిమిషాల్లో ఏం జరగబోతోందో, అది ఎంత హృదయ విదారకంగా మారబోతుందో. కెప్టెన్ ప్యాట్రిక్ రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కుదుపు వచ్చినట్లు అనిపించింది. కానీ అది సాధారణ టర్బ్యులెన్స్ అనుకుని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత విమానం అకస్మాత్తుగా వేగంగా కిందకు వెళ్లడం మొదలైంది. ఎవరో విమానాన్ని కిందకి లాగుతున్నట్లు ప్రయాణికులు ఫీల్ అయ్యారు. ల్యాండింగ్కు ఇంకా చాలా సమయం ఉంది. విమానం అప్పుడే ఎందుకు దిగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. కొద్ది క్షణాల్లోనే విమానం టర్బ్యులెన్స్ పెరిగిపోయింది. కొందరు భయపడ్డారు, కొందరు ఆశ్చర్యపోయి కిటికీల నుంచి కిందకి చూడడం మొదలుపెట్టారు. ఇంతలో కెప్టెన్ ప్యాట్రిక్ రెస్ట్ రూమ్ నుంచి తిరిగి వచ్చేసరికి విమానం బాగా వణుకుతోంది. భయంతో ప్రయాణికులు తమ సీట్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పరిస్థితిని గమనించడానికి కెప్టెన్ ప్యాట్రిక్ వేగంగా కాక్పిట్ వైపు వెళ్ళి, కానీ తలుపు తెరుచుకోలేదు. ఆయన మళ్లీ బెల్ కొట్టాడు. కానీ ఈసారి కూడా కాక్పిట్ తలుపు మూసేసే ఉంది. ఆ తర్వాత కెప్టెన్ ప్యాట్రిక్ తలుపు తడుతూ గట్టిగా ఆండ్రూస్ తలుపు తీయ అని పిలుస్తున్నాడు. కానీ లోపల నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఈ సమయంలో విమానం అంతకంటే వేగంగా కింద పడిపోతోంది. కెప్టెన్ అప్పుడు గట్టిగా తలుపు బాదాడు. కానీ ఎంత ప్రయత్నించినా కాక్పిట్ తలుపు తెరుచుకోలేదు. కాక్పిట్ తలుపు తెరుచుకోకపోవడంతో కెప్టెన్ ప్యాట్రిక్ ఎమర్జెన్సీ డోర్ ఎంటర్ చేయడానికి ప్రయత్నించాడు. లోపల ఉన్న పైలట్ స్పృహ కోల్పోయినా లేదా ఏదైనా కారణం వల్ల తలుపు తెరవకపోయినా బయట ఉన్న వాళ్ళు తలుపు తీయడానికి ఒక కోడ్ ఉపయోగపడుతుంది. కానీ ఈసారి ఎమర్జెన్సీ కోడ్ ఎంటర్ చేసినా తలుపు తెరుచుకోలేదు. నిజానికి 9/11 దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్స్ కాక్పిట్ భద్రత కోసం చాలా బలమైన తలుపులు అమర్చింది. ఒకవేళ లోపల ఉన్న పైలట్ కావాలని తలుపు లాక్ చేసి ఎమర్జెన్సీ కోడ్ పనిచేయకుండా ఓవర్ రైడ్ చేస్తే బయట నుంచి ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోదు. ఈ విమానంలో సరిగ్గా అదే జరిగింది. కాక్పిట్లో ఉన్న ఆండ్రూస్ లుబిడ్జ్ కావాలనే తలుపు లాక్ చేశాడని అర్థం చేసుకోవడానికి కెప్టెన్ ప్యాట్రిక్కు ఎక్కువ సమయం పట్టలేదు. అంటే ఇదేదో యాంత్రిక లోపం కాదు, ఇది హైజాకింగ్ అని అర్థమైంది. ఇందులో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే విమానాన్ని హైజాక్ చేసింది ఎవరో తీవ్రవాది కాదు, కాక్పిట్లో కూర్చున్న పైలట్ మాత్రమే. విమానం స్పెయిన్లోని బార్సిలోనా నుంచి బయలుదేరి డ్యూసెల్డార్ఫ్ వెళ్తోంది. జర్మన్ వింగ్స్ మాతృ సంస్థ లూఫాన్స్ ప్రకారం ఫస్ట్ ఆఫీసర్ ఆండ్రూస్ లుబిడ్జ్ కెప్టెన్ బయటకు వెళ్లే వరకు వేచుండి ఆ తర్వాత తలుపు లాక్ చేశాడు. లోపల ఒంటరిగా ఉన్న లుబిడ్జ్
ఆటో పైలట్ను 38,000 అడుగుల నుంచి 100 అడుగులకు మార్చేశాడు. ఫ్రెంచ్ ఆల్ప్ పర్వత ప్రాంతాల్లో ఎయిర్బస్ A320 కూలిపోవడంతో ఎవరూ బ్రతకలేదని అధికారులు నిర్ధారించారు. విచారణలో 27 ఏళ్ల కో పైలట్ ఆండ్రూస్ అపార్ట్మెంట్లో తీవ్రమైన మానసిక సమస్యలకు సంబంధించి మందులు దొరికాయి. ప్రమాదం జరిగిన రోజు లూబిడ్జ్ పనిచేయడానికి అనర్హుడు అని డాక్టర్ రాసిన ఒక చిట్టి దొరికింది. మందుల ప్రిస్క్రిప్షన్లు కూడా చెత్తబుట్టలో దొరికాయి. జర్మన్ వింగ్స్ విమానాన్ని కూల్చిన ఈ కో పైలట్ ఆ రోజు ఉదయాన్నే తన ఆత్మహత్య ప్రణాళికను రిహార్సల్స్ చేశాడు. కాక్పిట్లో పైలట్ ఆండ్రూస్ లూబ్జెట్ తలుపు లాక్ చేసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను విమానం ఎత్తును 38,000 అడుగుల నుంచి 100 అడుగులకు మార్చేశాడు. అంతేకాదు, విమాన వేగాన్ని 350 నాట్స్ పెంచాడు. ఈ ఎత్తులో అంత వేగంగా వెళ్లడం చాలా ప్రమాదం. అతను అలాగే చేశాడు. ఇదంతా ఎంత భయంకరంగా ఉందో ఊహించడానికే కష్టంగా ఉంది. ఫ్లైట్ పూర్తి బలంతో విమానాన్ని కిందకు దించాడు. దాంతో కొన్ని క్షణాల్లోనే విమానం 38,000 అడుగుల నుంచి 25,000 అడుగులకు పడిపోయింది. ఈ పతనం అంతవరకు వేగంగా మారింది. పైలట్ ఆండ్రూస్ లూబ్రిడ్జ్ కావాలని కాక్పిట్ తలుపులు మూసేశాడని, అతని ఉద్దేశం మంచిది కాదని కెప్టెన్ ప్యాట్రిక్కు అర్థం కాగానే ఆయన క్యాబిన్లో ఎమర్జెన్సీ కోసం ఉంచిన గొడ్డలిని తీసుకున్నాడు. కోపం నిస్సహాయతతో కాక్పిట్ తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించాడు. ఆయన తన శక్తి అంతా ఉపయోగించి తలుపుపై దాడి చేశాడు. కానీ ఆ బలమైన కాక్పిట్ తలుపులు కొంచెం కూడా కదలలేదు. 9/11 దాడుల తర్వాత అంత బలాన్ని చేకూర్చారు ఆ తలుపులకి. ఈ సమయానికి కెప్టెన్ ప్యాట్రిక్ గొంతు వణికిపోతోంది. ఆయన ఆండ్రూస్ లూబ్రిడ్జ్ను తలుపు తీయమని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ వేడుకుంటున్నాడు. క్యాబిన్లో ఉన్న ప్రయాణికులందరూ ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. విమానం వేగంగా కిందికి వెళుతోంది. వార్నింగ్ అలారాలు మోగుతున్నాయి. వారి కళ్ల ముందు నమ్మశక్యం కాని దృశ్యం కనిపిస్తోంది. చెమటలతో తడిచిపోయిన కెప్టెన్ చేతిలో గొడ్డలితో కాక్పిట్ తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత ప్రయత్నించినా నిస్సహాయంగా ఉండిపోయాడు. ఇదంతా చూస్తున్న ప్రయాణికులు తమ సీట్లలో అలాగే ఉండిపోయారు. కొందరు భయంతో అరుస్తున్నారు, కొందరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. మరికొందరు ఏడుస్తుంటే కొందరు ఏం జరుగుతుందో అర్థం కాక శూన్యంలోకి చూస్తున్నారు. అందరికంటే బాధాకరమైన విషయం ఏంటంటే విమానంలో 2 చిన్నపిల్లలు భయంతో వణికిపోతున్నారు. వారి తల్లిదండ్రులు వాళ్ళని గుండెలకు హత్తుకున్నారు. జోసెఫ్ కానింగ్ జిమ్నాసియం పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ఉత్సాహం ఆవిరైంది. బహుశా బయట నివసిస్తున్న ఏడుపు శబ్దాలు కాక్పిట్లో ఉన్న ఆండ్రూస్ లూబ్జెట్కు వినిపిస్తూ ఉండొచ్చు. కానీ అతను వాటన్నిటినీ పట్టించుకోకుండా పడిపోతున్న విమానాన్ని నిశ్శబ్దంగా చివరి గమ్యం వైపు తీసుకువెళ్తున్నాడు. విమానం ఇప్పుడు ఫ్రాన్స్ గగనతలంలో ఉంది. కింద మంచుతో కప్పబడిన ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలు శిఖరాలు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా 10:38 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్లు జర్మన్ వింగ్స్ విమానం 38,000 అడుగుల నుంచి 10,000 అడుగుల కిందకు పడిపోయినట్లు చూపిస్తోంది. కంగారు పడిన కంట్రోలర్ విమానాన్ని తిరిగి 38,000 అడుగుల ఎత్తుకు తీసుకువెళ్లమని పైలట్ను ఆదేశించాడు. కానీ ఆండ్రూస్ లూబ్రిడ్జ్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. ట్రాఫిక్ కంట్రోలర్ మళ్లీ ప్రయత్నించాడు. పరిస్థితి అలాగే కొనసాగితే విమానం కూలిపోతుందని ఏటీసీకి స్పష్టంగా అర్థమైంది. వెంటనే ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్కు సమాచారం అందించారు. కాసేపటికే విమానాన్ని అడ్డుకోవడానికి ఒక ఫైటర్ జెట్ బయలుదేరింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. సరిగ్గా 10:41 మార్సెయిల్ కంట్రోల్ సెయింట్ రాడార్ నుంచి ఫ్లైట్ 9525 మాయమైపోయింది. మంచుతో కప్పబడిన ఫ్రెంచ్ ఆల్ప్ పర్వతాల మధ్య అదెక్కడో కనుమరుగైంది. ఈ వార్త తెలియగానే మార్సెయిల్ కంట్రోల్ సెంటర్ అలజడి రేగింది. మరోవైపు డిగ్నలెస్ బయర్స్ నగర ప్రజలు ఫ్లైట్ 9525 తమ తలలపై నుంచి చాలా తక్కువ ఎత్తులో వెళ్ళిందని చూశారు. విమానం ఎంత కిందకొచ్చిందంటే దాని శబ్దం చెవులు చిల్లులు పడేలా ఉంది. దగ్గరలోనే ఆల్ప్స్ పర్వత శ్రేణులున్నాయి. వాటి శిఖరాలు 9,500 అడుగుల ఎత్తులో ఉన్నాయి. విమానం కూలిపోవడం ఖాయమని వాళ్ళకి అర్థమైంది. కొన్ని సెకండ్ల తర్వాత 5,000 అడుగుల ఎత్తులో ఉన్న జర్మన్ వింగ్ ఫ్లైట్ 9525 పర్వతాలను ఢీకొట్టింది. ఆ పేలుడు ఎంత భయంకరంగా ఉందంటే క్షణాల్లో విమానం ముక్కలైంది. మంటలు, బూడిద. ఆ శబ్దం పర్వతాల్లో చాలా దూరం వినిపించింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాలకే ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ జెట్ అక్కడికి చేరుకుంది. వారి సమాచారంతో రెస్క్యూ హెలికాప్టర్లు కూడా వచ్చాయి. రెస్క్యూ సిబ్బంది కిందకు దిగి ఆ దృశ్యాన్ని చూడగానే వారి గుండెలు చలించిపోయాయి. కొద్దిసేపటి క్రితం వరకు ఆకాశంలో ఎగురుతూ పిల్లల నవ్వులతో ఆత్మీయులను కలుసుకోవాలనే కోరికలతో హాయిగా ఉన్నవాళ్లు ఇప్పుడు మట్టిలో కలిసిపోయారు. పూర్తి విచారణ తర్వాత జర్మన్ వింగ్స్ ఫ్లైట్ 9525లో ఉన్న మొత్తం 150 మంది చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా తెలియగానే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. సోషల్ మీడియా, టీవీ ఛానల్స్, వార్తాపత్రికలు అన్నీ దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. జర్మన్ వింగ్స్ లాంటి పేరున్న ఎయిర్లైన్స్లో ఇలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. దీనికి సమాధానం కేవలం విమానం బ్లాక్ బాక్స్లో మాత్రమే దొరుకుతుంది. ప్రమాదం తర్వాత అధికారులకు అది దొరికింది. అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డును మొదటిసారి విన్నప్పుడు గదిలో అంతా నిశ్శబ్దం ఆవహించింది. తమ చెవులను తామే నమ్మలేకపోయారు. ఈ ప్రమాదానికి గల కారణం కలలో కూడా ఊహించినంత భయంకరంగా ఉంది.
విమానం ఎయిర్పోర్ట్ చేరకముందు కెప్టెన్ సోడెన్హైమర్ మరియు ఫస్ట్ ఆఫీసర్ లూబ్రిడ్జ్ మధ్య సంభాషణ చాలా సాధారణంగా ఉంది. కానీ రికార్డింగ్ ముందుకు సాగుతున్న కొద్దీ పరిస్థితి మారడం మొదలైంది. రికార్డింగ్లో వినిపిస్తున్న ప్రకారం ప్రయాణం మొదలైన అరగంట గడిచాక కెప్టెన్ ప్యాట్రిక్ రెస్ట్ రూమ్కి వెళ్లే ముందు ల్యాండింగ్ బ్రీఫింగ్ సిద్ధం చేయమని లూబ్రిడ్జ్తో చెప్పాడు. ఇది కేవలం 1.5 గంటల చిన్న ప్రయాణం కాబట్టి బ్రీఫింగ్ త్వరగా మొదలవడం సహజం. కానీ అప్పుడు లూబ్రిడ్జ్ విచిత్రంగా బదులిచ్చాడు. సిద్ధం, చూద్దాం అన్నాడు. ఆ సమయంలో లూబ్రిడ్జ్ మాటలు ఎంత భయంకరంగా మారబోతున్నాయో కెప్టెన్ ప్యాట్రిక్కు తెలీదు. ఆ తర్వాత రికార్డింగ్లో కెప్టెన్ సీటు వెనక్కి లాగిన శబ్దం, కాక్పీట్ తలుపు తెరిచిన శబ్దం వినిపించాయి. ఫ్లైట్ డేటా రికార్డ్ ప్రకారం కెప్టెన్ బయటకు వెళ్లిన 19 సెకండ్లకే ఆండ్రూస్ లూబ్రిడ్జ్ ఆటో పైలట్ నాబ్ తిప్పి ఎత్తును 100 అడుగులకు సెట్ చేశాడు. అదే సమయంలో విమానం నిమిషానికి సుమారుగా 3000 అడుగుల వేగంతో కిందకు పడిపోతూ వస్తోంది. కాసేపటి తర్వాత కాక్పీట్ తలుపులు తడుతున్న శబ్దం, గొడ్డలితో బలంగా కొడుతున్న శబ్దం. కానీ కాక్పీట్లో ఉన్న పైలట్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. తన్ను ఎమర్జెన్సీ కోడ్ పనిచేయకుండా మార్చేశాడు. బయట నుంచి ఎవరూ లోపలికి రాలేని పరిస్థితి కల్పించాడు. ఏటీసీ నుంచి వస్తున్న విషయాలకు కూడా సమాధానం ఇవ్వలేదు. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే అతని ఊపిరి చాలా ప్రశాంతంగా నియంత్రణలో ఉంది. మొదట్లో అతను స్పృహ కోల్పోయాడేమో అని, నిద్రపోయాడేమో అని అధికారులు అనుకున్నారు. కానీ రికార్డింగ్ ఆ అనుమానాల్ని పటాపంచలు చేసింది. విమానం కిందకు దిగుతున్న 43 సెకండ్ల తర్వాత లూబ్రిడ్జ్ తన కూర్చీని సర్దుకుని శబ్దం వినిపించింది. 100 సెకండ్ల తర్వాత అతను విమాన వేగాన్ని మార్చడం మొదలుపెట్టాడు. మొదట 273 నాట్స్ నుంచి 308 నాట్స్కు పెంచాడు. తర్వాత 288 నాట్స్కు తగ్గించాడు. మళ్ళీ 302, తర్వాత 323, చివరకు 350 నాట్స్కు పెంచాడు. కాక్పీట్లో అతను తప్ప ఎవరూ లేనప్పుడు ఇదంతా చేసింది ఖచ్చితంగా అతనే. ఇదేదో సాంకేతిక లోపం వల్లనో లేదా ఆక్సిజన్ అందకనో జరిగింది కాదు. ఆండ్రూస్ లూబ్రిడ్జ్ కావాలనే తనతో పాటు 149 మందిని తీసుకువెళ్ళిపోయాడు. కానీ అతను ఇలా ఎందుకు చేశాడు అనేది అతిపెద్ద ప్రశ్న. తన కెరీర్ బాగున్న సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? నవ్వుతూ ఆడుతూ ఉన్న 149 మందిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నప్పుడు అతని గతం అందరినీ షాక్కి గురిచేసింది. ఆండ్రూస్ లూబ్రిడ్జ్ 1987 డిసెంబర్ 18న బవేరియాలోని న్యూబర్గ్లో జన్మించాడు. ఆ తర్వాత అతని కుటుంబం మాంట్బార్కు మారింది. అతని తండ్రి గుంటర్ ఒక బ్యాంకర్, తల్లి ఉర్సులా పియానో టీచర్. ఆండ్రూస్ చిన్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వు ఉండేది. ఎంతలా అంటే తన బెడ్రూమ్ గోడలపై ఎయిర్బస్, బోయింగ్, లుఫ్తాన్సా పోస్టర్లు అతికించుకునేవాడు. దీంతో పాటు చిన్న వయసు నుంచే గ్లేడర్లు నడపడంలో నిపుణుడయ్యాడు. హైస్కూల్లో చదువుతున్నప్పుడు ఇయర్ బుక్ చివరి పేజీలో లుఫ్తాన్సా ప్రకటన చూసి అప్లై చేశాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన లూబ్రిడ్జ్ 2007 బ్యాచ్లో అత్యంత క్రమశిక్షణ గల విద్యార్థుల్లో 3వ ర్యాంక్ సాధించాడు. ఫ్లైట్ అకాడమీకి అప్లై చేసినప్పుడు మొత్తం 6530 మంది దరఖాస్తు చేస్తే అదృష్టం లూబ్రిడ్జ్ను వరించింది. ఎంపికైన 384 మందిలో ఇతను ఒకడు. అతని కల నిజం కావడంతో తల్లిదండ్రులు సంతోషించారు. 2008 సెప్టెంబర్లో ఉత్తర జర్మనీలోని బ్రెమెన్లో ఉన్న లుఫ్తాన్సా ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ మొదలుపెట్టాడు. అతను చాలా కష్టపడి పనిచేశాడు. కానీ 2008 నవంబర్లో అతని జీవితం ఒక మలుపు తిరిగింది. శిక్షణ మొదలై 2 నెలలైంది. అంతలోనే మధ్యలో వదిలేసి ఇంటికొచ్చేశాడు. గత కొన్ని నెలలుగా అతని ప్రవర్తన వింతగా నడుస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మాంట్రెబార్లోని ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లారు. పరీక్షించిన తర్వాత లూబ్రిడ్జ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని తెలిసింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని తేలింది. అతనికి సైకోథెరపీ చికిత్స మొదలైంది. చాలా నెలల పాటు వైద్యుడి పర్యవేక్షణలో ఉంటూ శక్తివంతమైన యాంటీ డిప్రెస్మెంట్ మందులు వాడాడు. 2009 ఏప్రిల్లో మెడికల్ సర్టిఫికేట్ రెన్యువల్ కోసం అప్లై చేశాడు. కానీ అతను ఇంకా డిప్రెషన్ మందులు వాడుతున్నాడని లూఫాన్స్ ఏరోమెడికల్ సెంటర్ డాక్టర్లు తిరస్కరించారు. ఐరోపా మరియు జర్మన్ చట్టాల ప్రకారం మానసిక అనారోగ్యం ఉన్నవాళ్లు అనర్హులు. 2009 జూలై నాటికి చికిత్స పూర్తయిందని, ఇప్పుడు అతను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్ సిఫారసు లేఖలో రాశారు. కానీ నిజమేంటంటే లూబ్రిడ్జ్ అప్పటికి భారీ మోతాదులో మందు వాడుతున్నాడు. ఆ తర్వాత లుఫ్తాన్సా ఏరోమెడికల్ సెంటర్ అతనికి కొత్త మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చింది. అతను మళ్లీ శిక్షణలో చేరాడు. కానీ అతని లైసెన్స్పై ఒక ప్రత్యేక నిబంధన ఉంది. అతను క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ నిబంధన అతని సర్టిఫికేషన్లపై శాశ్వతంగా ఉండిపోయింది. భవిష్యత్తులో మళ్లీ ఏదైనా మానసిక చికిత్స తీసుకుంటే అతని కెరీర్ నాశనం అవుతుంది. డిప్రెషన్తో బాధపడుతున్న లూబ్రిడ్జ్కు ఇది పెద్ద దెబ్బ. మానసిక సమస్యల వల్ల చిన్ననాటి కళ గాల్లో కలిసింది. అయినా సరే తన శిక్షణ కొనసాగించాడు. తర్వాతి దశలో నిజమైన విమానం నడపడానికి అమెరికాలోని అరిజోనా వెళ్ళాడు. అక్కడ శిక్షణకు ముందు FAAకు మెడికల్ సమాచారం ఇవ్వాలి. కానీ కెరీర్ పోతుందన్న భయంతో ఫామ్లో తన మానసిక అనారోగ్యం గురించి చెప్పకుండా దాచాడు. కొద్ది రోజులకే అతని అబద్ధం బయటపడింది. FAA తలుచుకుంటే అబద్ధం చెప్పినందుకు జైల్లో ఉంచొచ్చు లేదా శాశ్వతంగా నిషేధం విధించొచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యమో
లూబ్రిడ్జ్ అదృష్టమో తెలియదు కానీ అనారోగ్యం గురించి పూర్తి వివరాలు తెలిస్తే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. అంటే ఇంత పెద్ద అబద్ధం చెప్పినా అతనికి మరో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అతను రిపోర్ట్స్ ఇచ్చి అమెరికా మెడికల్ సర్టిఫికేషన్ తెచ్చుకున్నాడు. శిక్షణ పూర్తి చేసి కొంతకాలం లుఫ్తాన్సాలో ఫ్లైట్ అటెండర్గా పనిచేశాడు. తర్వాత 2014లో లుఫ్తాన్స్ అనుబంధ సంస్థ అయిన జర్మన్ వింగ్స్లో A320 ఫస్ట్ ఆఫీసర్గా చేరాడు. ఎన్నో కష్టాల తర్వాత అతని కల నెరవేరింది. జీవితంలో అంతా సర్దుకున్నట్లు అనిపించింది. డిసెల్డాల్ఫ్లో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ కొనుక్కుని తన గర్ల్ ఫ్రెండ్ క్యాథరిన్ గోల్డ్ బ్లాక్తో కలిసి జీవితం హాయిగా గడుపుతున్నాడు. ఒకసారి తన గర్ల్ ఫ్రెండ్తో ఇలా అన్నాడు, ఏదో ఒక రోజు నేను ఒక పని చేస్తాను, అప్పుడు ప్రపంచం మొత్తం నన్ను గుర్తిస్తుంది అని. అతను ఆ మాట ఏ కారణంతో అన్నాడో తెలియదు కానీ దురదృష్టవశాత్తు భవిష్యత్తులో అది నిజం కాబోయింది. ప్రమాదం జరగడానికి సుమారు 3 నెలల ముందు అంటే 2014 డిసెంబర్లో లూబ్రిడ్జ్కు మళ్లీ మానసిక సమస్య మొదలైంది. తన కంటి చూపు పోతోందని, తాను గుడ్డివాణ్ణైపోతానని అతను భయపడ్డాడు. అందుకే కంటి డాక్టర్ల చుట్టూ, నరాల డాక్టర్ల చుట్టూ తిరిగేవాడు. అతనికి కళ్ల ముందు నక్షత్రాలు, కాంతి వలయాలు, మెరుపులు, గీతలు, పురుగులు, ఇలా రకరకాల ఊహలు. కాంతిని చూడలేకపోవడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటి సమస్యలుండేవి. డాక్టర్లు అతనికి ఆధునిక యంత్రాలతో పరీక్షలు చేశారు, కానీ శరీరంలో ఎటువంటి లోపం లేదు. ఇది హైపోకాండ్రియల్ డిజార్డర్ అనే మానసిక సమస్య అని, దీనివల్ల మానసిక ఒత్తిడి శారీరక లక్షణాలుగా మారుతుందని చెప్పారు. అంటే లూబ్రిడ్జ్ డిప్రెషన్ మళ్లీ అతని మెదడుపై ప్రభావం చూపింది. కానీ లూబ్రిడ్జ్ దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. చికిత్స కోసం మందులు వాడితే తన మెడికల్ సర్టిఫికేట్ రద్దవుతుందని, పైలట్ కెరియర్ ముగిసిపోతుందని భయపడ్డాడు. అతను తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇంతలో అతని తల్లి అతన్ని మళ్లీ మాంటోబార్లోని పాత సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడ కూడా చికిత్స తీసుకోమని సలహా ఇచ్చారు. ఈసారి అతను ఒప్పుకున్నాడు. అతనికి మిర్టజాపై మరియు లోరాజెపామ్ వంటి శక్తివంతమైన యాంటీ డిప్రెస్మెంట్ మందులు ఇచ్చారు. కొన్ని రోజులు ఎక్కడికి వెళ్లొద్దని సలహా ఇచ్చారు. 2015 మార్చి నాటికి అతని మానసిక స్థితి ఎంత దిగజారిందంటే అతను ఇంటర్నెట్లో ఆత్మహత్య చేసుకోవడానికి సులభమైన పద్ధతుల గురించి వెతికాడు. ప్రమాదానికి కేవలం 4 రోజుల ముందు అంటే 2015 మార్చి 20న ఎయిర్బస్ A320 కాక్పిట్ తలుపును బయట నుంచి ఎవరూ తెరవకుండా ఎలా లాక్ చేయాలి అని ఇంటర్నెట్లో వెతికాడు. ఆ తర్వాత 2 రోజులకు ఆదివారం నాడు ఒక చిత్తు కాగితంపై తన నిర్ణయాన్ని రాశాడు. దాని కింద BCN అంటే బార్సిలోనా అని రాశాడు. బతకడానికి అంతర్గత శక్తిని కూడగట్టుకోవాలి, ఒత్తిడిని, నిద్రలేని రాత్రులను తట్టుకోవాలి అని రాసుకున్నాడు. చివరిగా నన్ను నేను వదిలేయాలి అని రాశాడు. బహుశా ఆ రాత్రి అతను ఏం చేయాలో నిర్ణయించుకుని ఉంటాడు. ప్రమాదానికి ఒక్కరోజు ముందు అంటే మార్చి 23న డ్యూసెల్డార్ఫ్ నుంచి బెర్లిన్ వెళ్ళొచ్చాడు. పని నుంచి వచ్చాక తన గర్ల్ ఫ్రెండ్ క్యాథరిన్తో కలిసి సరుకులు కొనడానికి వెళ్ళాడు. వాళ్ళు ఏకంగా ఒక వారానికి సరిపడా సరుకులు తెచ్చుకున్నారు. మార్చి 24 లూబ్రిడ్జ్ తన ఆడీ కారులో డ్యూసెల్డార్ఫ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. ఉదయం 7 గంటలకు డ్యూసెల్డార్ఫ్ నుంచి బార్సిలోనా వెళ్లే విమానంలో కాక్పిట్లో కూర్చున్నాడు. బ్లాక్ బాక్స్ సమాచారం ప్రకారం ఆ విమానంలో కెప్టెన్ బయటకు వెళ్ళినప్పుడు లూబ్రిడ్జ్ ఆటో పైలట్ను కొన్ని క్షణాల పాటు 100 అడుగులకు సెట్ చేశాడు. తన చివరి ప్లాన్ను అమలు చేయడానికి అది ఒక రకమైన సెట్టింగ్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గమనించకముందే మళ్లీ మామూలుగా మార్చేశాడు. కానీ అదే రోజు బార్సిలోనా నుంచి డ్యూసెల్డార్ఫ్ తిరిగి వెళుతున్నప్పుడు అతను తన ప్లాన్ అమలు చేశాడు. విమానం ఎత్తుకు చేరుకోగానే కెప్టెన్ రెస్ట్ రూమ్కి వెళ్ళాడు. వెంటనే లూబ్రిడ్జ్ తలుపు లాక్ చేసి విమాన కంట్రోల్స్ చేతిలోకి తీసుకున్నాడు. ఎత్తును 100 అడుగులకు, వేగాన్ని 350 నాట్స్కు సెట్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత విమానం నేరుగా వెళ్లి ఫ్రెంచ్ ఆల్ప్ పర్వతాలను ఢీకొట్టింది. 149 మంది అమాయక ప్రజల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా విమాన భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తాయి. అంతకుముందు తీవ్రవాదులు విమానాల్ని హైజాక్ చేయడం చూశాం. దాన్ని అడ్డుకోవడానికి ఎన్నో మార్పులు చేశారు. కానీ ఇక్కడ పైలట్ స్వయంగా విమానాన్ని హైజాక్ చేసి కూల్చేశాడు. విచారణలో లుఫ్తాన్స్ సంస్థ వైద్య గోప్యతా చట్టాల విషయంలో ఎంత నిర్లక్ష్యం ఉందో బయటపడింది. జర్మన్ కఠినమైన చట్టాల వల్ల డాక్టర్లు లూబ్రిడ్జ్ మానసిక పరిస్థితి గురించి, ఆత్మహత్య ఆలోచన గురించి ఎయిర్లైన్స్కు సమాచారం ఇవ్వలేకపోయారు. వైద్యులు లూబ్రిడ్జ్కు చికిత్స చేస్తూనే ఉన్నారు. కానీ లూబ్రిడ్జ్ వైద్యులు ఇచ్చిన కాగితాలను చింపేశాడు. అంతేకాకుండా లుఫ్తాన్స్ మరియు FAA లూబ్రిడ్జ్ పాత మానసిక ఆరోగ్య చరిత్రను, దరఖాస్తుల ఫామ్స్ను సీరియస్గా తీసుకోలేదు. ఇది వారి వైపు నుంచి జరిగిన అతిపెద్ద తప్పు. ఈ సంఘటన తర్వాత పైలట్ల వైద్య పరీక్షల్లో మానసిక స్థితిని అంచనా వేయడాన్ని చాలా కఠినం చేశారు. ఇప్పుడు పైలట్ల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. ఒకవేళ ఏ పైలట్ అయినా మానసిక ఆరోగ్యంతో బాధపడుతుంటే అది ప్రజల ప్రాణాలకు ముప్పు అని భావిస్తే డాక్టర్లు ఖచ్చితంగా అధికారులకు చెప్పాలి. అందుకే వైద్య రహస్యాల గోప్యత పక్కన పెట్టి ఇలాంటి పైలట్ల సమాచారాన్ని నేరుగా ఏవియేషన్ అధికారులకు ఇవ్వాలి. దీంతోపాటు మరో ముఖ్యమైన మార్పు చేశారు. అదే 2 పర్సన్ రూల్. దీని ప్రకారం కాక్పిట్లో పైలట్ ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. ఒకవేళ పైలట్
రెస్ట్ రూమ్కి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా మరొక సిబ్బందిని కాక్పిట్ లోపలికి రావాలి. అలాగే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ పైలట్ల కోసం పీర్ సపోర్ట్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. దీనివల్ల మానసిక ఒత్తిడితో బాధపడే పైలట్లు ఉద్యోగం పోతుందనే భయం లేకుండా సహాయం కోరొచ్చు. ప్రమాదం తర్వాత లుఫ్తాన్సా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. ఫ్రాన్స్లోని వర్నెట్ ప్రాంతంలో ప్రమాద స్థలానికి దగ్గరగా చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.